జై శ్రీ గణేష. మన మహాభారతం చెప్పుకుంటున్నాం కదా, ఎక్కడున్నాము? శ్రీ పర్వం 2వ ఆశ్వాసంలో ఉన్నాము. ఇంతవరకు ఎక్కడి వరకు చెప్పుకున్నాము? మహాభారత యుద్ధం ముగిసింది. ఆ తర్వాత గాంధారి, ధృతరాష్ట్రుడు కురుక్షేత్రానికి వచ్చారు. వాళ్ళని ఎదుర్కోవడానికి పాండవులు, శ్రీకృష్ణుడు కూడా అక్కడికి వచ్చారు. గాంధారి అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకోగానే విపరీతమైన కోపంతో పాండవులకు శాపం ఇవ్వబోయింది. కానీ అక్కడికి వచ్చినటువంటి వేదవ్యాసుడు ఆమెను ఓదార్చి వద్దని చెప్పి ఆమెకు దివ్య దృష్టిని ఇచ్చాడు. ఆ దివ్య దృష్టితో ఆమె మొత్తం అక్కడ ఉన్నటువంటి రణభూమినంతా చూసింది. అక్కడ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అదేవిధంగా జయద్రథుడు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, ఇలా అందరి శవాలు కూడా పడి ఉన్నాయి. అందులో ఒక్కొక్కరి శవాన్ని చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కృష్ణుడికి వివరిస్తూ, కృష్ణ నీ వల్లే ఇదంతా జరిగింది, నువ్వు ఎందుకు దీన్ని ఆపలేకపోయావు అని చెప్పేసి విపరీతంగా ఏడుస్తూ ఆమె కింద పడిపోయింది. అంతవరకు గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో ఆ బాధలో, ఆ ఉక్రోషంలో ఆమె శ్రీకృష్ణుడికి ఏమని శాపం ఇచ్చింది, శ్రీకృష్ణుడు దాన్ని ఎలా స్వీకరించాడు, అసలు ఆ తర్వాత దుర్యోధను కానీ, అతని తమ్ములకు కానీ, కర్ణుడికి కానీ అంత్యక్రియలు అనేవి ఎవరు చేశారు, ఏ రకంగా చేశారు, మరి కర్ణుడి పరిస్థితి ఏంటి, ఇదంతా కూడా మనం ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. సో నేను యాజ్ టీజ్గా గాంధారికి అదేవిధంగా కృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణ చదువుతాను. మనకు సినిమాల్లో, సీరియల్లో చూపించినట్టుగా ఉండదు. అంటే దాదాపు మనం వింటుంటాం కదా, అదేంటి గాంధారి హస్తినాపురంలో ఉన్నప్పుడు పాండవులు అక్కడికి వెళ్ళారని, కృష్ణుడు వద్దని చెప్తున్నా కూడా కృష్ణుడు పాండవులు మళ్ళీ అక్కడికి వెళ్ళారని, పాండవులతో మాట్లాడి కృష్ణునికి పాండవులకి శాపం ఇవ్వబోతున్నప్పుడు కృష్ణుడు మధ్యలోకి రావడంతో ఆమె కృష్ణుడికి శాపం ఇచ్చినట్టు రకరకాలుగా ఉన్నాయి. కొన్ని సినిమాల్లో, కొన్ని సీరియల్లో రకరకంగా ఉన్నాయి. కానీ అసలు గాంధారి కృష్ణుడికి ఏదైతే శాపాన్ని ఇచ్చిందో అది కురుక్షేత్రంలో ఇచ్చింది. అక్కడ కూడా ఏంటంటే ఆ పరిస్థితులను చూసి తట్టుకోలేక ఆ బాధతో, ఆ ఉక్రోషంతో ఆమె మాట్లాడినటువంటి మాటలు నిజంగా యాజ్టీజ్గా ఏం మాట్లాడింది. దానికి అంటే మామూలుగా కృష్ణ పరమాత్మ కూడా ఏదో దోసిలి పట్టి ఆమె ఇచ్చినటువంటి శాపాన్ని స్వీకరించి నాకు మాత్రమే శాపం ఇవ్వు, పాండవులకి ఇవ్వకూడదు, ఇలా రకరకాలుగా ఉంది దీని వర్షన్ అయితే. సో యాజ్టీజ్గా వ్యాస మహాభారతంలో ఏముందో నేను చదువుతాను, వినండి. కింద పడి ఏడుస్తూ కింద పడిన గాంధారి చాలా సేపటి వరకు మూర్ఛిల్లి కిందే పడిపోయింది. ఆ తర్వాత లేచింది. పుత్రశోకంతో ఆమె హృదయం దావాగ్నిలా మండిపోయింది. ఒక్కసారిగా కృష్ణుడి వైపు తిరిగింది. విపరీతమైన దుఃఖం, ఆ దుఃఖంలో విపరీతమైన కోపం వచ్చింది. వణుకుతున్నటువంటి గొంతుతో, వణుకుతున్న పెదాలతో శరీరం అంతా చెమటలు పట్టి విపరీతంగా ఏడ్చినటువంటి గాంధారి ఇలా పెదవులు వణుకుతుండగా ఇలా అంటుంది కృష్ణునితో, కృష్ణ, కౌరవులు పాండవులు ఈర్షతో కయ్యానికి కాలు దువ్వారు. అడ్డుపడ్డావు కాదు నువ్వు. తగిన జనబలం ఉంది నీ దగ్గర. మంచి చెడు విడమర్చి చెప్పగల సమర్థుడివి నువ్వు చెయ్యనిదంటూ లోకంలో ఏదీ లేదు. అయినా ఉపేక్షించావు. దుర్యోధన్ని తుదముట్టించడానికే సిద్ధపడ్డావు. అంతమంది రాజుల్ని సేనలతో కూడి అంతం చేశావు. అన్ని రాజ్యాలు పాడైపోయాయి. కాని దీనికి తగిన ఫలం నువ్వు అనుభవించి తీరుతావు. నా పతివ్రత పుణ్యఫలంతో సంపాదించిన తపోబలంతో ఇప్పుడు నీకు శాపమిస్తున్నాను. ఉత్తమ జ్ఞతులు తమలో తాము కొట్టుక చచ్చేట్టు చేశావు కదా నువ్వు. ఇదిగో చూడు, నీ జాతి జనులు నువ్వు ఈ రోజు నుంచి 36 సంవత్సరాలు నిండేలోపే ఇలాగే కొట్టుక చస్తారు. దిక్కులేని చావు చస్తారు వాళ్ళు. మాలాగే మీ ఆడవాళ్ళు గొల్లుమంటూ ఏడుస్తారు. మాలాగే భర్తల్ని, కొడుకుల్ని, బంధువుల్ని పనివి ఏడుస్తారు అంటూ విపరీతంగా అంటే అదురుతున్నటువంటి గొంతుతో ఆమె ఏమైంది, సరిగ్గా నేటికి 36 సంవత్సరాలు నిండేసరికి ఈ రోజు మా వాళ్ళైతే ఎలా కొట్టుక చచ్చారో అలాగే మీ వాళ్ళు కూడా కొట్టుక చేస్తారు. ఈ రోజు మా ఆడవాళ్ళైతే ఎలా తండ్రి కోసము, అన్నదమ్ముల కోసము, భర్తల కోసం, కొడుకుల కోసం ఏడుస్తూ ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో చూడు, అలాంటి పరిస్థితే మీకు కూడా వస్తుంది, మీ ఇంటి ఆడవాళ్ళకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆమె శపిస్తుంది. మరి దీని కృష్ణుడు ఏమంటాడో తెలుసా? చిరునవ్వుతో నిండు మనసుతో గాంధారి చెప్పిందంతా విన్నాడు కృష్ణుడు. ఇలా గంభీరమైనటువంటి కంఠంతో గాంధారితో ఇలా అన్నాడు, గాంధారి, యాదవులకు ఉండనే ఉంది కదా మునిశాపం. నువ్వు కొత్తగా చెప్పేదేముంది? నమిలింది మళ్ళీ నమలడం తప్ప. యాదవులకు ఎలాగో నాశనం తప్పదు. దేవతలైనా వాళ్ళని చంపలేరు, వాళ్ళలో వాళ్ళే కుమ్ములాడుకొని చేస్తారు. కృష్ణుడు ఏమన్నాడంటే, మాకు మునిశాపం ఇప్పటికే ఉంది, యాదవులు దేవతలైనా ఓడించగలుగుతారు, వాళ్ళని ఓడించే వాళ్ళు అసలు ఎవరూ లేరు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళలో వాళ్ళు కొట్టుక చేస్తారు. గతంలో మునిశాపం ఉంది, దాన్నే నువ్వు మళ్ళీ చెప్పావు, ఇందులో ఏముందిలే అమ్మ అన్నట్టుగా మాట్లాడతాడు.
కృష్ణుడి మాటలు విని గడగడలాడిపోయారు పాండవులు. బతుకు మీద ఆశలే వదులుకున్నారు. ఒక్కసారి కృష్ణుడు ఇలా అనేసరికి ఏంటి ఇట్లా అంటే మాకు మునిశాపం ఉంది, త్వరలోనే మా వాళ్ళు కూడా ఇలాగే కట్టుక చేస్తారనేసరికి అక్కడే దూరంగా చితులు పేర్చిస్తూ ఉన్నారు కదయ్యా పాండవులు. అది విని ఒక్కసారిగా వాళ్ళు గజగజలు ఆడిపోతారు. అయ్యో ఏంటి 36 సంవత్సరాల తర్వాత ఇదే పరిస్థితి ద్వారకా వాసులకు వస్తుందా అని చెప్పి తలుచుకొని మళ్ళీ ఇంకా కృష్ణుడు ఇలా అంటుంటాడు, లేవమ్మా లే, కాలం చేసిన బంధువులకు అగ్ని కార్యాలు చేయించాలి అంటూ గాంధారితో ఇలా అన్నాడు కృష్ణుడు. అయినా నువ్వు నన్నాడి పోసుకుంటున్నావు కానీ నీ కొడుకులు చేసిన దుర్నిర్ణయాలు నీకు తెలియదా తల్లి? తండ్రికి, తాతకి, గురువుకి, బాహిలుడికి లొంగని వాడు నాకు లొంగుతాడా? దురాభిమానంతో ఈ స్థితికి తెచ్చింది నీ కొడుకు కాదా? మీ అపరాధం మీరు అనుభవించారు, నేనేం చేశాను మధ్యలో? ధైర్యం తెచ్చుకో, దుఃఖాన్ని విడిచిపెట్టు. చెడ్డకి చావుకు ఏడ్చినా కొద్దీ మనసు బాధపడుతూనే ఉంది. అయినా యుద్ధంలో ఉరికే కొడుకుల్నే కోరుకుంటారు కదా రాజుల కూతుళ్ళు అంటారు. ఏమంటాడంటే, సో ఇప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, ఎందుకు ఇప్పుడు అనవసరంగా ఎందుకమ్మ బాధపడుతున్నావు? నీ తండ్రి చెప్పినా, తాతలు చెప్పినా, గురువులు చెప్పినా వినని వాడు నేను చెప్తే వినేవాడా? దురాభిమానంతో నీ కొడుకు ఇంతవరకు తెచ్చుకున్నాడు, అయినా ఏడుస్తున్న కొద్దీ దుఃఖం పెరుగుతూనే ఉంటుంది. పద మనం ఇంకా చేయాల్సినటువంటి కార్యాలు చూడాలి, ఎందుకంటే అగ్ని సంస్కారాలు చేయాలని 76 కోట్ల శవాలు కదా, అవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ముందు జరగాల్సింది ఏదో చూద్దాము, నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు, అలా ఎలాగో మునిశాపం ఉంది, జరగాల్సింది ఏదో జరిగిపోతుంది అంటారు. కృష్ణుడు ఇలా అనేసరికి అసలు ఇంకా గాంధారి నోటి వెంట ఒక్క మాట కూడా రాదు, ఆమె అలాగే నిల్చుండిపోతుంది. కాసేపు అందరూ అలా మౌనంగా ఉంటారు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు మెల్లగా మన ధర్మరాజు వైపు తిరిగి ధర్మరాజుతో ఇలా అంటాడు, కొడుక అసలు ఎంతమంది చనిపోయారు, మన మొత్తం ఈ కురుక్షేత్ర రణరంగంలో ఎంతమంది చనిపోయారు, ఇప్పుడు మనం ఎవరెవరికి అంత్యక్రియలు నిర్వహించాలి, ఎవరికి ఎలాంటి అంత్యక్రియలు నిర్వహించాలి, అది ఒక్కసారి నాకు చెప్పవా అన్నప్పుడు ధర్మరాజు ఇలా చెప్తున్నాడు అనమాట. సో మొత్తం ఎంతమంది చనిపోయారు, వాళ్ళ లెక్క ఎంత, వాళ్ళలో రాజులు ఎంత, వాళ్ళలో ఎవరెవరు ఏ లోకాలకు వెళ్తారు ఏంటి అనేది ధర్మరాజుకి ధృతరాష్ట్రుడికి మధ్య జరిగిన సంభాషణలో ఉంటుంది. చదువుతాను చూడండి. తండ్రి, తెలిసిన పేరుబడ్డ వాళ్ళు 76,20,000 మంది కాలం చేశారు. సామాన్యులు 24,320 మంది మరణించారు. మొత్తం కలిసి 76,44,320 మంది. 760044,320. సో ఇంతమంది చనిపోయారు మహాభారత యుద్ధంలో. వీళ్ళంతా ఏ గతికి పోతారు అని అడిగాడు ధృతరాష్ట్రుడు. అస్త్రాగ్నిలో శరీరాలు ఆహుతి చేసిన వాళ్ళు 50 మంది స్వర్గానికే వెళ్తారు అన్నాడు ధర్మరాజు. వాళ్ళందరినీ కూడా దేవేంద్రుడు ఎంతో ఆదరంగా చూస్తాడు. ఇక ఆయుధాలు తగిలిన తర్వాత పిరికి మందు పుచ్చుకొని చచ్చిన వాళ్ళు గూహ్యలోకానికి చేరుతారు. అయినా సరే యుద్ధంలో ఎలా చచ్చినా వాళ్ళు ఉత్తమ గతులే పొందుతారు. కాబట్టి యుద్ధంలో చనిపోయిన ఈ 76 కోట్ల మందికి కూడా పుణ్యగతులే లభిస్తాయి, వాళ్ళందరూ కూడా పుణ్యలోకాలకే చేరుకుంటారని చెప్పేసి ధర్మరాజు చెప్తాడు. మళ్ళీ ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు, మరి ఎలా ధర్మరాజా, ఇప్పుడు వీళ్ళందరికీ అగ్ని సంస్కారాలు మనమే చేయాలి, ఎందుకంటే దిక్కు ఉన్నవారు ఉన్నారు, దిక్కు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అగ్ని సంస్కారాలు చేయడానికి కూడా ఆ కుటుంబంలో మగవాడంటూ మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు విరాటరాజుని చూసుకుంటే విరాటరాజు, అతని తమ్ముళ్ళు, అతని కొడుకులు అందరూ పోయారు. ఇప్పుడు పాంచాల దేశం వాళ్ళని చూసుకుంటే అసలు ఎవ్వరూ మిగలలేదు. సో ఈ రకంగా మొత్తంగా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి దిక్కున్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరికీ అగ్ని సంస్కారాలు ఎలా చేయాలి? మొత్తానికి చెప్పాను కదా, మహాభారత యుద్ధంలో చనిపోయిన వల్ల ఎవరికి కూడా ఇప్పటి వరకు అగ్ని సంస్కారాలు చేయలేదు. అన్ని కోట్ల శవాలు అక్కడే ఉన్నాయి. సో వాళ్ళందరూ మనుషుల మధ్య ఇప్పుడు శవాలు లేరు, శవాల మధ్య మనుషులు ఉన్నారు. కాబట్టి ఆ పరిస్థితిలో మరి ఎలా చేద్దాం అగ్ని సంస్కారాలు ఉన్నప్పుడు? అప్పుడు ఇలా అంటాడు ధర్మరాజు, తండ్రి, అందరూ ఐతాగ్నులు లాంటి వాళ్ళే, అయితే ఇంతమందికి ఉదక్రియలు జరిగించడానికి తగిన వాళ్ళు లేరు. మనమే పూనుకొని వీలైనంత వరకు ఈ పని చేయాలి. అందరూ కూడా గొప్పవాళ్ళు, మా యుద్ధంలో చనిపోయిన వాళ్ళు. కానీ నువ్వు అన్నది నిజమే, వీళ్ళందరికీ కూడా అగ్ని సంస్కారాలు చేయడానికి వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి వీళ్ళందరికీ కూడా సాధ్యమైనంత వేర ఎంత మంచిగా చేయగలిగితే అంత మంచిగా మనమే చేయాలి అని చెప్తాడు. అలా అనేసి ధర్మరాజు ఏం చేస్తాడంటే ధౌమ్యుని పిలుస్తాడు. ధౌమ్యుని, అదే విధంగా సంజయుని, విదురుని, వీళ్ళని ముగ్గురు పిలిచి, ఇప్పుడు అగ్ని సంస్కారాలు అందరికీ మనమే చేయించాలి, కొంతమందికి అసలు ఎవరు మిగలేదు కాబట్టి వీళ్ళందరికీ ఎవరెవరికి ఎలా చేయించాలి
నిర్వహించాలి. వాళ్ళ తారతమ్యాన్ని బట్టి అగ్ని సంస్కారాలు చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళ ముగ్గురు మీద పెడతాడు. సో మిగిలిన వాళ్ళందరికీ సంబంధించినటువంటిది ఎలా చేయాలి ఏంటో మీరు చెప్తుండండి, దాని ప్రకారము మేము ముందుకు వెళ్తామని చెప్తారు. సో ఆ తర్వాత ఏం చేస్తాడంటే అక్కడ మిగిలిపోయిన వాళ్ళు కొంతమంది సేవకులు ఉన్నారు కదా, వాళ్ళని అస్తినాపురం నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళందరినీ కూడా వాళ్ళ ముగ్గురికి సహాయం చేయడానికి వినియోగిస్తాడు. ఇంకా ఆ తర్వాత చందనపు కర్రలు, అగరు కాండలు, పట్టు వస్త్రాలు, కస్తూరి, కుంకుమ, నేతి కుండలు, నూనె కడవలు మొదలైనటువంటి అవన్నీ కూడా తెప్పించి విదురుడు, సంజయుడు, దౌమ్యుడు సంస్కార కార్యక్రమానికి పూనుకుంటారు. బ్రాహ్మలతో కూడి వెళ్లి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అతని తమ్ముళ్ళందరూ, కర్ణుడు, శల్యుడు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, విరాటుడు, ద్రుపద మహారాజు, శకుని, దృష్టకేతుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరైతే ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా రాజులందరూ కూడా, అంటే ఇటు సైన్యాధ్యక్షులుగా చేసిన వాళ్ళు, అటు సర్వ సైన్యాధ్యక్షులుగా చేసిన వాళ్ళు, ఒక భీష్ముడు మినహా మిగిలిన వాళ్ళందరికి సంబంధించి వాళ్ళందరికీ కర్రలతోనూ, విరిగిన రథాల చెక్కలతోనూ, ఈటలు, ధనస్సులు, బాణాలు మొదలైనటువంటి ఆయుధాలతోనూ చితులు ఏర్పాటు చేశారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మిగిలిన రాజులు, అదేవిధంగా అక్కడ పాల్గొన్నటువంటి మిగిలిన అంటే వివిధ బట్టలున్న పదార్థ దళాలు ఉన్నారు, గుర్రపు దళాలు, దళాలు చాలా మంది ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ కూడా మంచి మంచి కర్రలు తీసుకొచ్చి ఒక్కసారిగా, అంటే ఒక్కొక్కరికి చితను ఏర్పాటు చేయలేరు కదా, పెద్ద సంఖ్యలో మొత్తం కర్రలు తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడి వరకు, అంటే ఎన్ని శవాలను పెట్టగలిగితే అన్ని శవాలను అలా మొత్తం, అంటే కర్రలతో అలా మొత్తం చేసుకుంటూ వెళ్ళి వాటి మీద శవాలను అలా పరుచుకుంటూ వచ్చి వాటికి సంస్కారాలు చేస్తారు. ఆ తర్వాత ఏనుగులు, గుర్రాలు, మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటన్నిటికి కూడా ఆ రకంగా, అంటే ఎవరికి ఏ మోతాదులో చేయాలో, అంటే చెక్కలు వినియోగించడంలో అంతే, అంటే సుగంధ ద్రవ్యాలు అలాంటివి కొంత ముఖ్యమైన వాళ్ళకు వాడే, మిగిలిన వాళ్ళందరికీ కూడా సామూహికంగా అంతమందికి అంత్యక్రియలు ఈ ముగ్గురు విదురుడు, సంజయుడు, దౌమ్యుడు చెప్తుండగా వాళ్ళందరూ అక్కడ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే సమయంలో వీళ్ళందరికీ కర్రలు పెట్టి ఎప్పుడైతే నిప్పంటించారో అగ్గి ముట్టించారు. తర్వాత ఋగ్వేదం, యజుర్వేదం అవన్నీ పఠిస్తారు బ్రాహ్మణులు. ఆ తర్వాత సామగానం చేశారు. సో ఈ రకంగా ఉంది, అర్థమైందా? సో ముఖ్యమైనటువంటి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అతని తమ్ముళ్ళు, కర్ణుడు, అదేవిధంగా శల్యుడు, ద్రోణుడు, ఆ రకంగా ఎవరైతే ఉన్నారో చేకేతనుడు, వీళ్ళందరూ ఉన్నారు కదా, ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరికేమో కొంచెం సుగంధ ద్రవ్యాలు అవన్నీ పెట్టినటువంటి అదనపు కర్రలు ఏవైతే ఉన్నాయో, చందనపు కర్రలు ఏవైతే ఉన్నాయో, ధనస్సులు, బాణాలు, కొంచెం రాచరికము తెలిసేలాగా వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరికి తక్కువ కాకుండా మొత్తం చితులు ఏర్పాటు చేసి ఆ చితుల మీద శవాలను అలా పేర్చుకుంటూ వెళ్ళి అసలు మొత్తం ఆకాశం మొత్తం ఆ చితి మంటలతో నిండిపోతుంది. ఆ రకంగా అంతమందికి చేశారు. మరి ఎంతమందికి అయితే అగ్ని కార్యాలు చేశారు, మరి కర్ణుడికి కూడా ఇప్పుడు సాధారణంగా అందరితో పాటు అతని అగ్ని కార్యం నిర్వహించారు. మరి ఎప్పుడు వచ్చేసి కుంతి కర్ణుడు తన కొడుకే అన్న విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ధర్మరాజుకు చెప్పింది. అది విన్న తర్వాత అసలు పాండవులు ఏం చేశారు, ఎలాంటి సమయంలో కుంతికి చెప్పాల్సి వచ్చింది, అది తెలిసిన తర్వాత ఏం జరిగింది, మనకు శ్రీపర్వానికి సంబంధించి ఇప్పుడు కుంతి చెప్పడము, కర్ణుడి గురించి వీళ్ళు తెలుసుకోవడం ఉంటుంది. దాంతో మనకు శ్రీపర్వం పూర్తయిపోయి మనము శాంతి పర్వంలోకి వెళ్తాము. సో మేబీ ఇంకొక ఎపిసోడ్లో శ్రీపర్వం పూర్తి చేసి శాంతి పర్వం కూడా నేను కంటిన్యూ చేస్తాను. సో మొత్తానికి ఇది మహాభారతానికి సంబంధించి. అలాగే నేను ఇంకొక విషయం చెప్పాలి, నేను ఒక 1 వీక్ ఉండట్లేదు, ద్వారకకి వెళ్తున్నాను. అసలు నేను మహాభారతం చదవడం పూర్తి చేయగానే నాకు కళ్ళ ముందు కదిలింది అయితే ద్వారకనే. ఒక్కసారి ద్వారక చూస్తే బాగుండు అనిపించింది. అనుకోకుండా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, నన్ను రమ్మన్నారు, లీవ్ కూడా దొరికింది. సో లక్కీగా అయితే వెళ్తున్నాను. మొన్ననే కదా మనం బలరాముడికి సంబంధించి ఆయన సోమనాథ ఆలయం దర్శించుకున్న, అంటే ప్రభాస తీర్థం దర్శించుకున్న తీరు చెప్పుకున్నాము. సో సోమనాథ ఆలయంకి వెళ్తున్నాము, నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించుకుంటున్నాము. 1 వీక్ పడుతుంది నాకు వెళ్ళి రావడానికి, కాబట్టి నేను వెళ్ళి వచ్చాక కంటిన్యూ చేస్తాను. నేను ట్రై చేస్తాను అక్కడ మనకు మహాభారతం రిలేటెడ్గా, ఎందుకంటే శ్రీకృష్ణుడు నిర్యాణం చెందింది అక్కడే, వేటగాడు బాణం వేసింది అక్కడ, ఆ ప్రాంతం అంతా అక్కడే ఉంది. కాబట్టి ఎలా ఉంది ఏంటి అనేది మ్యాక్సిమం చెప్పడానికి ఏమన్నా అక్కడ ఉండి, మ్యాక్సిమం మీ అందరికీ తెలిసిందే, బ్లాగర్స్ ఆల్రెడీ చెప్తున్నారు, ట్రావెలర్స్ ఆల్రెడీ చెప్తున్నారు. అలా కాకుండా మన బుక్కి రిలేటెడ్గా ఏమైనా అనిపిస్తే చెప్తాను. ఎందుకంటే నాకు ప్రకృతిని కానీ టెంపుల్ కానీ వెళ్తే అది చూడడానికి ఎక్కువ ఇష్టపడతాను, దాని ఫొటోస్ వీడియోస్ తీయడం కన్నా. బట్ ట్రై చేస్తాను, ఒకవేళ అక్కడిది ఏమన్నా మనకు చెప్పొచ్చేమో, లేదా అసలు కంప్లీట్గా ద్వారక లేదా సోమనాథ్ జ్యోతిర్లింగం, అదే నాగేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించి బ్లాగ్ చేయగలిగితే అది కూడా ట్రై చేస్తాను. సో ఇది మొత్తానికి 1 వీక్ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాము.
ఓవరాల్గా ఏం జరుగుతుంది, అసలు కుంతి ఏ రకంగా రహస్యాన్ని చెప్పింది, అప్పుడు ధర్మరాజు ఏం చేశాడు, ఏమన్నాడు ధర్మరాజు అసలు విషయం తెలిసిన తర్వాత, ఆడవాళ్ళ నోట్లో అసలు ఏది దాగదని అనేటువంటి శాపాన్ని ధర్మరాజు ఎందుకు ఇచ్చాడు, ఏ సమయంలో ఇచ్చాడు, ఏ పర్వంలో ఇచ్చాడు అసలు అనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.